కశ్యప ఛానల్కి స్వాగతం. జూలై 26 కార్గిల్ విజయ్ దివస్. 490 మంది వీర జవానులు తమ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా మాతృభూమి యొక్క రక్షణకై త్యజించినటువంటి అద్భుతమైనటువంటి రోజు. తమ దేశం నుండి ఒక ఇంచు భూభాగాన్ని కూడా శత్రుదేశాలు స్వాధీనం చేసుకోలేవు అని చెప్పి సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి రోజు కార్గిల్ విజయ్ దివస్. అసలు ఈ కార్గిల్ విజయ్ దివస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే కనుక, కార్గిల్ ప్రాంతంలో ఉన్నటువంటి సియాచిన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది అత్యంత శీతలమైనటువంటి రణక్షేత్రంగా పేరు పొందినటువంటి ప్రాంతం. 20,000 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఈ ప్రాంతం లోపల చలికాలం లోపల -50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అంటే ఈ ప్రాంతం ఎంత చల్లగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళేటప్పుడు ఆ భూభాగం, ఈ సియాచిన్ ప్రాంతం ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్కి చెందుతుందా, భారత్కు చెందుతుందా అనేటువంటి సక్రమంగా పంచకుండా వెళ్ళడంతో ఇది ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాంతంగా మిగిలిపోయింది. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి సిమ్లా ఒప్పందాలు కానీ, కరాచీ ఒప్పందాలు కానీ ఇది ఏ దేశానికి చెందినటువంటి భూభాగం అనే దానిపైన స్పష్టమైనటువంటి వివరణను ఇవ్వలేకపోయాయి. అట్లానే ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా ఈ అతి శీతలమైనటువంటి ఈ బీడు భూమి కోసం, ఈ పర్వత ప్రాంతం కోసం రెండు దేశాలు ఏమి పట్టించుకోవు అని చెప్పి అనుకోవడం కూడా ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే 1984 సంవత్సరం లోపల ఆపరేషన్ మేఘదూత్ ఏదైతే ఉందో ఈ మేఘదూత్ను నిర్వహించి భారత ప్రభుత్వం ఏదైతే ఉందో భారత ప్రభుత్వం సియాచిన్ ప్రాంతాన్ని తమ యొక్క అధీనంలోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అదిగో ఆనాటి నుంచి పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఈ ప్రాంతం పైన తమదైనటువంటి విద్వేషాన్ని అనేక విధాలుగా ప్రకటిస్తూనే ఉంది. ఇది 1987 సంవత్సరం లోపల అప్పటి బ్రిగేడియర్ జనరల్గా ఉన్నటువంటి పర్వేజ్ ముషర్రఫ్ ఎవరైతే ఉన్నారో ఈ పర్వేజ్ ముషర్రఫ్ యొక్క ఆధ్వర్యం లోపల సియాచిన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం ఇది ఒక ప్రయత్నాన్ని చేయడం జరిగింది. అయితే భారత వీర జవానుల యొక్క పౌరుష పరాక్రమాల ముందు పాకిస్తాన్ తోకముడవక తప్పలేదు. ఇదిగో ఈ అవమానాన్ని పర్వేజ్ ముషర్రఫ్ జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత కాలం లోపల జరిగిన పరిణామాల లోపల భారత్ అణ్వాయుధ సంపత్తి కలిగినటువంటి దేశంగా మారడం కూడా పర్వేజ్ ముషర్రఫ్కి కంటి మీద కునుకు లేకుండా చేసింది. భారత ప్రభుత్వాన్ని లేక భారతదేశాన్ని ఎదుర్కోవాలి అంటే పాకిస్తాన్ కూడా తప్పనిసరిగా అణ్వాయుధ సంపత్తి కలిగినటువంటి దేశంగా తయారవ్వాలి అని చెప్పి పట్టుపట్టి పాకిస్తాన్ అణ్వాయుధ సంపత్తి కలిగినటువంటి దేశంగా తయారవడం లోపల ముషర్రఫ్ కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటిది చాలామంది చెప్పేటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ విధంగా కాలం నడుస్తూ ఉంది. ఆ కాలం లోపల 1998-99 సంవత్సరం లోపల ఇటు భారతదేశానికి అటు పాకిస్తాన్కి ప్రధానులుగా పనిచేస్తున్నటువంటి భారతదేశ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ప్రధానిగా ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ ఇద్దరూ కూడా ఒకంత పట్టుదలకు పోకుండా ఒక మంచి వాతావరణం లోపల, సుహృద్భావ వాతావరణం లోపల చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందుకు రావడంతో దాయాది దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దాయాది దేశాల మధ్య మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడడం అనేటువంటిది ప్రారంభమైంది. అయితే దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఢిల్లీ నుంచి లాహోర్ బస్సు యాత్రను వాజ్పేయి ప్రభుత్వం ప్రారంభించింది. వాజ్పేయి స్వయంగా ఢిల్లీ నుంచి లాహోర్కి బస్సులో ప్రయాణం చేసి ఫిబ్రవరి 1999 సంవత్సరం లోపల ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేసి రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలని మరింత బలోపేతం చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా దేశాధినేతలు ఇద్దరూ కూడా ఒకవైపున సుహృద్భావ వాతావరణం లోపల చర్చలతోటి సమస్యలను పరిష్కరించుకోనేటువంటి పనిలో ఉండగా అప్పటికి ఆర్మీ చీఫ్గా వచ్చినటువంటి ముషర్రఫ్ ఎవరైతే ఉన్నారో తనదైనటువంటి కుయుక్తులతోటి మరొక 3 అధికారులతో కలిసి ఈ సియాచిన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి కుట్రలు పన్నడం ప్రారంభించారు. దీనిలో భాగంగానే వింటర్ సమయం లోపల భారత సైన్యాలు ఈ సియాచిన్ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసు కాబట్టి ఈ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ ముషర్రఫ్ తనతో పాటుగా ఉన్నటువంటి మరొక 3 అధికారులతో కలిపి కొంతమంది సైన్యాన్ని ఆ ప్రాంతానికి
పంపడం అనేటువంటిది జరిగింది. మరలా ఈ సైన్యం కూడా అప్పుడే ముజాహిద్దీన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ డ్రెస్సుల లోపల పంపించడం జరిగింది. అంటే ఒకవేళ పట్టుబడితే కనుక వీళ్ళు పాక్ సైన్యం కాదు, ముజాహిద్దీన్ టెర్రరిస్టులు అని చెప్పడానికి ఈయన వేసినటువంటి ఒక ఎత్తుగా మనం చెప్పవచ్చు. కేవలం 10 పోస్టులను స్వాధీనం చేసుకోవడాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ పాక్ సైన్యం దాదాపు 140 పోస్టులను తమ యొక్క ఆధీనంలోకి తీసుకొచ్చుకుంది. అంటే వీరికి ఉద్దేశం ఏంటంటే సియాచిన్ ప్రాంతం 20,000 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి ఈ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకున్నట్లయితే కనుక భారత్ ఏదైతే ఉందో యుద్ధం చేసినా కూడా పైనుంచి కేవలం బండరాళ్ళు దొల్లిచ్చినా కూడా భారత సైన్యం అనేటువంటిది పరాజయం పాలవుతుంది. భారత్కు సియాచిన్ ప్రాంతాన్ని పాక్ దేశానికి అప్పగించడం తప్ప వేరే విధమైనటువంటి ఆప్షన్ లేదు అనేటువంటిది ఇక్కడ పర్వేజ్ ముషర్రఫ్ యొక్క పగటికలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయాలు ఏవి తెలియనటువంటి ఈ దేశాధినేతలు ఇద్దరూ కూడా తమదైనటువంటి చర్చల లోపల తాము కొనసాగుతూ వచ్చారు. కాలం గడుస్తూ ఉంది. తమ యొక్క డ్యూటీలో భాగంగానే కొంతమంది పహారా సైన్యం ఈ సియాచిన్ ప్రాంతానికి వచ్చారు. ఆ వచ్చిన దళం వచ్చినట్టు మాయమైపోయింది. రెండో దళం వచ్చారు. రెండో దళం కూడా మాయమైపోయింది. ఏమవుతుందో భారత సైన్యానికి అర్థం కాలేదు. ఈ మే 1999 సంవత్సరం లోపల సైన్యం మళ్ళా సియాచిన్ ప్రాంతానికి వస్తున్న సమయం లోపల ఒక పశువుల కాపరి వాళ్ళకి ఎదురవుతాడు. ఆయన్ని పట్టుకొని అడుగుతారు, ఎక్కడికి నుంచి వస్తున్నావు, ఎవరు నువ్వు అనగానే, నేను పశువుల కాపరిని, నా పశువు ఒకటి తప్పిపోతే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడ నేను అనేక మంది పాక్ సైన్యాన్ని చూశాను, అదేవిధంగా అక్కడ వేరే సైన్యాన్ని చూశాను, అక్కడ అదేవిధంగా చనిపోయినటువంటి అనేక మంది మన యొక్క సైనికుల యొక్క మృతదేహాలను కూడా నేను చూశాను అని చెప్పగానే విషయం మొత్తం కూడా మన సైన్యానికి అర్థమైపోతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వం దీన్ని బాగా ప్రెస్టీజియస్ ఇష్యూ కింద తీసుకోవడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది సైన్యాలను అక్కడికి తరలించడం జరుగుతుంది. ఇక్కడ తరలించడం వరకు బాగానే ఉంది. కానీ 20,000 అడుగుల ఎత్తులోకి ట్యాంకర్లను తీసుకురావడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించినటువంటి వారు పైకెక్కి కూర్చున్నారు. ఎంతసేపటికి భారత సైన్యానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటయ్యా అంటే మిషన్ గన్లతో పోరాడాలి. కానీ వారి అంచనాలన్నింటినీ కూడా తల్లకిందులు చేస్తూ రాత్రి సమయాలలో మాత్రమే టార్చ్ లైట్ల వెలుగు లోపల 20,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మన యొక్క సైన్యం ఏదైతే ఉందో సైన్యము ఈ యొక్క యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటిని పైకి తీసుకురాగలిగింది. తీసుకురావడమే కాదు, వీరోచితంగా పోరాటాన్ని ప్రారంభించింది. దీనికి వాయుసేన కూడా విమానసేన కూడా తోడ్పాటును అందించడంతో పాక్ యొక్క కుయుక్తులు ఏమాత్రం కూడా పారలేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భం లోపల అటల్ బిహారీ వాజ్పేయి గారు రాసినటువంటి ఒక కవితను మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. భారత్ కో ఈ భూమి కా తుకడా నహీ, ఏ జీతా జాంతా రాష్ట్ర పురుష్ హై, ఏ వందన్ की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसके कंकड़ कंकड़ हमारे लिए शंकर है, हम जिए तो इस भारत के लिए, मरेंगे तो भी इस भारत के लिए, मरने के बाद भी गंगा जल में बहते हुए हमारी हस्तियों का कोई कान लगा के सुनेगा, एक ही आवाज़ आएगी, భారత్ మాతాకి జై. ఇదిగో ఈ భారత సైన్యం చేసినటువంటి పౌరుష ప్రతాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పౌరుష ప్రతాపాలన్నింటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి అక్షరరూపంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తమ ప్రాణాలు అనేటువంటివి మాతృభూమిని రక్షించడం లోపల పెద్ద గొప్పనైనటువంటివి కావు, అవి తృణప్రాయము అని చెప్పి వారు భావించి వీరోచితంగా పోరాడి 490 మంది సైనికులు అసూలు బాయటము అనేటువంటిది జరిగింది అని చెప్పి మనకు తెలియవస్తుంది. 490 మంది సైనికులు అసలుబాసి జూలై 11వ తారీఖు కల్లా అన్ని పోస్టులను కూడా భారతదేశం తమ యొక్క అధీనంలోనికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇంత జరిగినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆ సియాచిన్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పాకిస్తాన్ సైనికులు కాదు, ముజాహిద్దీన్ టెర్రరిస్టులు అని చెప్పి బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే ఆ చనిపోయినటువంటి సైనికుల దగ్గర దొరికినటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా పాక్ ఆర్మీ ఆఫీసర్లు అని చెప్పి తెలియడంతో పాక్ ఇక తన యొక్క నాటకాన్ని ఏమాత్రం కూడా రక్తి కట్టించలేక నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ సమయం లోపల పాక్ కనుక ఏమాత్రం
దుందుడుకు చర్యగా ఇంకో కొంతకాలం గనక ముందుకు వెళ్ళినట్లయితే అవసరమైతే భారత్ అణ్వాయుధాలను ప్రయోగించడానికి కూడా సిద్ధంగా ఉంది అనేటువంటిది ఆ కాలం లోపల పత్రికల్లో వచ్చినటువంటి వార్తగా మనకు తెలియవస్తూ ఉంది. ఈ సందర్భంలోగా మన మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు తన ఆత్మకథాత్మక నవలైనటువంటి ఇన్సైడర్లో రాసుకున్నటువంటి ఒక కవిత యొక్క తెలుగు అనువాదాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి అది అంటే, ఆ రోజు కూడా వస్తుంది, మనం స్వతంత్రులమయ్యే రోజు, ఈ నేల మనదయ్యే రోజు, ఆకాశం మనదయ్యే రోజు, ఆ రోజు తప్పకుండా వస్తుంది. మృతవీరుల సమాధుల వద్ద ఏటా జాతర జరిగే రోజు, మాతృభూమికే ప్రాణార్పించిన వారి స్మృతి చిహ్నమై అదొక్కటే వెలిగిపోయే రోజు. నిజంగా ఆ స్మృతి చిహ్నంగా వెలిగిపోయేటువంటి రోజు ఈ జూలై 26 కార్గిల్ విజయ్ దివస్గా మనం సెలబ్రేట్ చేసుకోవటము అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆపరేషన్ విజయ్ ఏదైతే ఉందో, ఈ ఆపరేషన్ విజయవంతమయ్యి కార్గిల్ విజయ్ దివస్గా మనం ఈ రోజుకి కూడా సెలబ్రేట్ చేసుకోవటము అనేటువంటిది జరుగుతుంది. ఒకవైపు 490 మంది సైన్యం ప్రాణాలు అర్పించినటువంటి ఉద్వేగపూర్వితమైనటువంటి భావన ఒకవైపు, శత్రుదేశాన్ని తోకముడిచేలాగా మన దేశం సరిహద్దుల నుంచి తరిమి కొట్టామనేటువంటి విజయగర్వం ఒకవైపు, రెండిటి కలిపిన రెండు భావనలు కలగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్వేగమైనటువంటి రోజుగా మనం యొక్క ఈ కార్గిల్ విజయ్ దివస్ని సెలబ్రేట్ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా కనుక మీరు మా కశ్యప ఛానల్ను చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.